వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు నిన్న ధర్నాకు దిగడం జరిగింది. అవనిగడ్డలో నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి నిన్న జరిగినటువంటి ధర్నాకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సర్కార్తో డిఎస్సి, కృష్ణా జిల్లా అవనిగడ్డలో రహదారిపై బైఠాయింపు, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ అంటూ ఇక్కడ మనం చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం. అవనిగడ్డ వంతెన సెంటర్ లో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న డిఎస్సి అభ్యర్థులు, అలాగే ధర్నాలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న డిఎస్సి అభ్యర్థులు. మొదటి సంతకానికే దిక్కు లేదు. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పై చేసిన మొదటి సంతకానికే దిక్కు లేదని విమర్శించారు. ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, మొదటి సంతకానికే భరోసా లేకపోతే ఎవరిని అడగాలో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. డిఎస్సి కోసం నిరుద్యోగులు కుటుంబ సభ్యులను వదిలి అప్పులు చేసి కోచింగ్ సెంటర్లు చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగులు రోడ్డెక్కారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని నినదించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ వంతెన సెంటర్ లో మంగళవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వందలాది మంది అభ్యర్థులు రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది. కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. భారీ ర్యాలీ, భారీ ధర్నా. అవనిగడ్డ గ్రంథాలయం నుంచి వంతెన సెంటర్ వరకు భారీ ర్యాలీ చేశారు. అనంతరం వంతెన సెంటర్ లో ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. మానవహారం నిర్వహించారు. సీఎం చేసిన మొదటి సంతకాన్ని అమలు చేయాలి. ప్రభుత్వం ఆమోదించిన 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. 10 లక్షల మంది డిఎస్సి నిరుద్యోగులకు న్యాయం చేయాలి. తొలి సంతకం చేసిన డిఎస్సి ఎక్కడా? చంద్రన్న మెగా డిఎస్సి ఏదన్నా? జీవో 117 ని రద్దు చేయాలి. ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఎక్కడా అంటూ నినాదాలు చేశారు. పలు డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడా? ఎన్నికల ముందు సభలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇస్తామని, లేదంటే అభ్యర్థుల తరపున తానే ప్రశ్నిస్తానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా అని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న ప్రశ్నించారు. డిఎస్సి ఇవ్వకపోవడం వల్ల లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర మనోవేదన పడుతున్నారని, ప్రశ్నించడానికే పుట్టానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ నోరు ఎందుకు మూగబోయిందో చెప్పాలని అన్నారు. యువతను తప్పుదోవ పట్టించేలా మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ నీచమైన రాజకీయాలకు పవన్ కళ్యాణ్ తెరతీశారని విమర్శించారు. ఇస్తారో ఇవ్వరో తేల్చండి. కూటమిని నమ్మి ఓట్లేస్తే దారుణంగా మోసం చేసింది. తొలి సంతకం చేసినా దానికి దిక్కు లేకపోతే ఏమనాలి? ఇప్పుడు మరోసారి వాయిదా వేశారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి నెలల తరబడి కోచింగ్ తీసుకుంటున్నాం. డిఎస్సి ఇస్తారా ఇవ్వరా అంటూ ప్రభుత్వం స్పష్టం చేయాలి అంటూ రామకృష్ణ కృష్ణా జిల్లా వారి యొక్క అభిప్రాయం తెలియజేశారు. ఇక 10 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు డిఎస్సి లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతున్నా తొలి సంతకం మెగా డిఎస్సి పైనే చేశారు. దానినే అమలు చేయకపోవడం బాధాకరం. డిఎస్సి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు అంటూ రఘు గుంటూరు వారి అభిప్రాయం తెలియజేశారు. ఇంకా ఎన్నాళ్ళు అప్పులు చేయాలి? డిఎస్సి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. తొలి సంతకం చేస్తే ఎంతో ఆశపడ్డాం. ఇప్పుడు వచ్చే సంవత్సరం ఏప్రిల్ అంటున్నారు. అప్పులు చేసి కోచింగ్ తీసుకుంటున్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు అప్పులు చేయమంటారో ప్రభుత్వ పెద్దలు చెప్పాలి అంటూ ప్రసాద్ శ్రీకాకుళం వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. కాబట్టి మరి సర్కార్ అంటే ప్రభుత్వం వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అంటూ మరి కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిరుద్యోగులు కదం తొక్కారు. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి ప్రకటన విడుదలకు డిమాండ్. అవనిగడ్డలో శిక్షణ విద్యార్థుల ధర్నా. అవనిగడ్డలో ధర్నా చేస్తున్న అభ్యర్థులు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటనను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్సి శిక్షణ విద్యార్థులు మంగళవారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిరసన తెలిపారు. స్థానిక గ్రంథాలయం నుంచి ప్లకార్డులతో ప్రదర్శనగా బయలుదేరి వంతెన కూడలి సమీపంలో ధర్నా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తొలి సంతకానికే విలువ లేదా అని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నినాదాలు చేస్తూ వంతెన కూడలి సమీపంలో ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో పులిగడ్డ వైపు నుంచి
కోడూరు అవనిగడ్డ వైపు నుంచి వచ్చే వాహనాలు రాకపోకలు సుమారు అరగంట సేపు నిలిచిపోయాయి. డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని, మరి ఇవ్వకుంటే ఇవ్వమని ఏదో ఒకటి తేల్చి చెప్పాలి అంటూ మరి ఇక్కడ నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే మొత్తంగా అవనిగడ్డ వంతెన సెంటర్ లో మరి బైఠాయించి ధర్నా చేయడాన్ని కూడా మనం ఇక్కడ చిత్రాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇప్పటి నుంచైనా మరి వాయిదాలు వేయకుండా చెప్పిన దానికి చెప్పిన విధంగా మరి డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేయాలి. మరి ప్రభుత్వం అయితే 16,340 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. మరి ఆ నోటిఫికేషన్ ను ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలి అని నిరుద్యోగులు కోరడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్ల సమావేశం నిర్వహించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి ఆ సమావేశంలో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని కూడా వెల్లడించారు. మరి ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను ఏప్రిల్ మొదటి వారంలో ఇవ్వబోతున్నామని, మరి ఈ మెగా డిఎస్సిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్లు పకడ్బందీగా నిర్వహించాలని, ఎటువంటి అవకతవకలు అనేవి లేకుండా ఈ పరీక్షలు నిర్వహించాలి అంటూ ముఖ్యమంత్రి తెలియజేయడం జరిగింది. అలాగే ఈ పరీక్షలు మొత్తం పూర్తి చేసి రాబోయే జూన్ లో పాఠశాలలు ప్రారంభమయ్యేటప్పటికల్లా టీచర్స్ అంతా కూడా వారి యొక్క పొజిషన్ చేసి ఉండాలి అని కూడా మరి ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగింది. అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ మొదటి వారంలో వస్తే దానికి సంబంధించినటువంటి ప్రక్రియనంతా కూడా పూర్తి చేసి జూన్ లో పాఠశాలలు ప్రారంభమయ్యేటప్పటికల్లా మరి ఉపాధ్యాయులు స్కూల్లో ఉండే విధంగా మరి కలెక్టర్లు ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి అని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ కు ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీ రిజర్వేషన్ల అమలుతోనే డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది అంటూ కూడా ముఖ్యమంత్రి తెలియజేశారు. దానికి సంబంధించి ఇక్కడ మనం చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం. కలెక్టర్లు అధికార దర్పం వద్దు, అన్నిటికన్నా ప్రజలే మనకు ముందు, సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనే మన ప్రభుత్వానికి మూల స్తంభాలు, ఏప్రిల్లో మెగా డిఎస్సి లోపాలు లేకుండా నిర్వహించాలి, మే నెలలో తల్లికి వందనం. జిల్లా కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, పక్కన సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అంటూ కూడా మనం ఇక్కడ మ్యాటర్ చూస్తున్నాం. అలాగే చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం. మొత్తానికి మరి నిన్న కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మరి ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ ను ఇవ్వబోతున్నాం అని తెలియజేశారు. మొన్నటి వరకు మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం మరి ఈ నెలను మార్చి ఏప్రిల్ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ అని ప్రస్తుతం పేర్కొంటోంది. మరి ఇప్పటికైనా చెప్పిన విధంగా డిఎస్సి నోటిఫికేషన్ ను ఏప్రిల్ మొదటి వారంలో ఖచ్చితంగా విడుదల చేస్తే ప్రభుత్వానికి చాలా మంచిది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది ప్రస్తుతం మరి మెగా డిఎస్సికి సంబంధించి ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి డిఎస్సి మరియు టెట్ కు సంబంధించిన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.